సారవస్తామన్నారు అన్నదమ్ములు సారవస్తామన్నారు. పాదపట్నం వదిలిపెట్టి పాదపట్నం ఇచ్చిపెట్టి కొత్త పట్టం కట్టుకురు మామ. ధనము కోడది ఆడబట్టి నాకు సెలవు పెట్టమంటే ధనమంతా ఒక తాడ పోగు పోసి ధనాల మైసమ్మని కావలి పెట్టినట. ధనాల మైసమ్మ అంటే సామాన్యంగా లేదు. గుమ్మడి కాయలక గుడ్డు తిప్పుతుంది, మేడి కాయలక మెడలు తిప్పుతున్నది. గంగపురం దావులక కాళ్ళున్నాయి. అటువంటి చిన్న ప్రియాపట్టము తెలంగి బట్టలక చేతులున్నాయి. పాత బాహ్యలక నూరు దాపించి పలక బట్టలక పళ్ళు ఎరగసింది. ఒంటి జడ మైసమ్మనే రోమాలున్నాయి మైసమ్మకు. ఒంటి జడ కింద వేసుకొని అటువంటి ఒక తమ్మం లెక్క కూర్చుందట. ప్రమాణంగా గుట్ట లెక్క కూర్చుందట మైసమ్మ. మల్లయ్య నువ్వు అక్కడ పోతువా అంటే నిమ్మలంగా నిమ్మ పండు లెక్క మిగుతారు. అటువంటి తల్లి కడుపు గంటి పోతుంది. బుద్ధివాళ్ళుడా అంటే అటువంటి మల్లన్న ఏమంటాడు, ధనం లేకుండా పీడవాస మామ మైసమ్మ ఎట్లుందో చూస్తానన్నాడు. వాళ్ళుడా ఈయన సరే మంచిది వెళ్ళిపోమన్నారు. నిమ్మ పండు ఈ దగ్గర ఏదిగా మంత్రి ఇచ్చిండు దట్టి పొల్ల పెట్టుకొని పొలవనే ముందు పోతలింగడు వాట పోని ఇస్తలేడు. మల్లయ్య కుదురు దేవరకల మూడు పుకల రక్తం ఎక్కిందట. తల్లి పేరు చెప్పి నా ప్రాణం దీవన్నప్పుడు తల్లి నా తల్లి పార్వతమ్మ నా తల్లి శివుడు అటువంటి మారుతండి అటువంటి ఆదిరెడ్డి మా తల్లి పార్వతని వరకల్లా మన వరకల్లా మల్లన్న నా తప్పును మన్నించమన్నాడు. పోతరాదు ఎక్కడ పోతామంటే ధనం కూడా దోయడానికి ధనం కూడా మీద పోతుందన్నాడు. నేను కూడా వస్తానని పోతరాదు. ఇంతలు సోలియాపల కింద ముందు ఏయాలు నాగమల్లు అమ్మడి దయ్యాలు కోమడి దయ్యాలు బాబుల దయ్యాలు పల్లె దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు ముందాల వించి మల్లయ్య గర్భాన ఉంటానని చెప్పి దోమ అవతారం ఎత్తి బయటికి వెళ్ళిండు. అలా నిజ రూపం దాచుకొని మైసమ్మ దగ్గరకు వచ్చి ఇంట్లోకి వెళ్ళి గుద్దే వరకల్లా ఎవడెవడు అంటే వాడు వచ్చిండు. అటువంటి ఒకవేళ మల్లయ్య అంటే వాడిని మింగిన అన్నప్పుడు మైసమ్మ మల్లయ్య కొట్టిండు మల్లయ్య. అందుకున్న తాను చేయి గుంజుకొని తాళం చేయి తీసిండు. చిక్కనేలు కొట్టి రక్త శాంతి పెట్టిండు. దయ్యాలు ముందాలు వస్తుంటే దయ్యాలు తీసుకుపోయి బండ్లలో వస్తున్నాయి. పట్టణానికి దేవగిరి పట్టణానికి సిమెంట్ ఉసుకే పోసినట్టుగా రాజులు అయ్యాబట్టి
మాటపడి సంగన్న మాయ కొలుములు పెట్టి ఆ ధనమంతా గరగబోసి బంగారు రోడ్డు చేపియబట్టి ఎన్నివి వెలుగులు బంగారు ముద్దలు బిడిగవాలు సంత్రాలు ఉంచాలు మిట్టలు కోనేరు చూపిస్తుండు ముత్యాలు గలగల మూతున్న ఎండగొట్ట ముత్యాలు దగదగ మెరుస్తున్నాయి బండి లేపిస్తుండు సంగన్న ధనం చాలని చెప్పి చీటి రాజు పంపిండట రాజుకొని అటువంటి మల్లన్న ఏమనుకుంటాడు ధనాల వయసం ఎంత బాధపడుతుందో అని చెప్పి ఇలా ధనం తీసి మళ్ళీ ధనం గోడలో వచ్చే వరకల్లా లెక్క ధనం పెరుగు లెక్క మళ్ళీ ధనం పెరగబట్టేలా పిండు మల్లయ్య మల్లయ్య నేను అక్కరురా నేను ఆడవిల్లనురా కానీ నేను ధనమిచ్చిన ధనాల మైసమ్మనురా ఇలా గానికి వస్తానంటే మల్లన్న ఏమంటాడు మైసమ్మ 7 రకాల ప్రమాణం అన్నావు వచ్చిన లగ్గంలో కూర్చుంటే ఒక్క దేవుడు నా లగ్గంలో కూర్చోడు నాగవెల్లి అయిపోయినాక 16 రోజుల పండుగ నాడు నిన్ను పిలిపించి 70 మూల శ్రీ 60 మూల రంకె తెచ్చి అక్కడి గుడకలు సన్నపర గుడకంగా పడి వాళ్ళు బియ్యం పోస్తారన్న మల్లయ్య మరి అటువంటి అక్క మైసమ్మ గావంత గడమకుంటే మేడంత ముద్ద తాటంత పోత నీకు ఆరం పెడతానన్నాడు అక్కలకు తమ్ముడు హావిలే సముద్రం మల్లయ్య మన దీవనార్థి పెట్టమంటే కల్లా కలియోగ ముందు నా వాటపట్టి నా పేరు మీద గుళ్ళు గోపురాలు కట్టి గొప్పైన పండుగలు చేస్తారు పండుగలు పంపాలు చేసేవాళ్ళు నన్ను అటువంటి నిన్ను ఇడుపుకు నిలుపుకుంటారు బంగారు మైసమ్మ అమ్మనికి ఇలాగా అటువంటి ధనం ఇచ్చిందని చెప్పి ధనాల మైసమ్మని నిలుపుకొని నాగవెల్లి అయిపోయి నన్ను గద్దె మీద కూర్చుని పెట్టినాక గద్దెకాడు నీకు గద్దె గొర్రె నీకు అటువంటి ఆటను పోస్తారు గడపకుండా మేట తమ్ముతో తాటంతా పోతు నీకు ఆరం పెడతారక్క కిలకిలిస్తే కిల మైసమ్మవు కూడా మైసమ్మవు బాయికాడిస్తే బాయికాడి మైసమ్మవు కాడిస్తే చేరికాడి మైసమ్మవు దొడ్డికాడి మైసమ్మవు మైసమ్మ నీవు చక్కడి గుడకలు సన్నములు ఉడకంగా ఉండే వాళ్ళు బియ్యం పోస్తారు గతం కుండలు కావు పిల్లలు నీకు ఆరం పెడతారు